శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 168వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇప్పటికి 304 భాగాలు పూర్తి చేసుకున్నాం. 168వ అధ్యాయం. ఇందులో హిడింబతో కలిసి పాండవులు శాలిహోత్రుని యొక్క ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆ సరోవరం దగ్గర చక్కగా సేద తీరడం, ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించడం, అలాగే ఒక సమయాన్ని, అంటే సమయము అంటే నియమం సంస్కృతంలో, ఓ నియమం పెట్టుకుని భీమసేనుడు హిడింబతో కలిసి విహరించడం, వారిద్దరికీ కూడా ఘటోత్కచుడు జన్మించడం జరుగుతున్నది. అక్కడికే ఆ ఆశ్రమానికి వ్యాస భగవానుడు రావడం కూడా ఈ అధ్యాయంలో చెప్పబడింది. ముందుగా మనం దైవ ప్రార్థన చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. 167వ అధ్యాయంలో నిన్నటి రోజున పాఠంలో మనం చెప్పుకున్నది కుంతీదేవి హిడింబ చెప్పినటువంటి వచనాలు, ధర్మయుక్తమైనటువంటి వచనాలన్నీ కూడా విని ధర్మరాజుతోనే సంబోధించింది. ఈమె ధర్మబద్ధంగా అభ్యర్థిస్తుంది కాబట్టి, ఓ భీమసేన, నువ్వు ఈమెకు సంతానాన్ని కలిగించవయ్యా అని చెప్పి తల్లి కుంతీదేవి ఆజ్ఞాపించడం జరిగింది. నిన్నటి పాఠంలో మనం అది కొంత చెప్పుకున్నాం. అంతేకాకుండా దివ్య దృష్టి కలిగినటువంటిది ఈవిడ, ఈ హిడింబ. కాబట్టి భూతకాలము భవిష్యత్ కాలము కూడా చెప్పగలిగింది. దగ్గరలోనే ఇక్కడ ఒక ఆశ్రమం ఉన్నది. శాలిహోత్రుడు అనేటువంటి మహర్షి ఈ ఆశ్రమంలో నివసిస్తున్నాడు. ఇక్కడ పుణ్యమైనటువంటి జలాలు కలిగినటువంటి సరోవరం ఉంది, ఒక మహావృక్షం ఉంది. ఈ రెండు కూడా ఆయన యొక్క తపశ్శక్తితో సృష్టించినటువంటివి అవి. కాబట్టి మీరు అక్కడ సేద తీరండి అని కూడా హిడింబ పాండవులకి సూచించడం జరిగింది. ఆ ఆవిడ చెప్పినటువంటి మాటల ప్రకారం పాండవులు అటు రావడం జరుగుతుంది. ఇక్కడ హిడింబయా సహ పాండవానాం శాలిహోత్ర సరోవర గమనం. ఈ శాలిహోత్రుని యొక్క సరోవరానికి గమనం వెళ్ళటం అనేటువంటి జరుగుతుంది. ఎట్లా అంటే హిడింబయా సహా, హిడింబతో పాటుగా పాండవులు వస్తున్నారు. అక్కడికి వచ్చినటువంటి పాండవులకి శాలిహోత్రేణ తేషాం ఆతిథ్యకరణం, వచ్చినటువంటి వాళ్ళకి ఆ శాలిహోత్ర మహర్షి చక్కగా ఆతిథ్యం ఇవ్వటం, అలాగే సమయకరణ పూర్వకం భీమేన హిడింబ్యా పరిగ్రహ. సమయకరణ పూర్వకం అంటే ఒక నియమాన్ని, అంటే ఒక ఒప్పందం లాగా చేసుకుని, ఆ నియమపూర్వకమైనటువంటి ఒప్పందంతో భీమసేనుడు హిడింబతో పాణిగ్రహణం పొందటం అనేటువంటిది. వాళ్ళు రమణీయమైనటువంటి ప్రదేశాలలో చక్కగా విహరిస్తూ ఆడుకుంటూ క్రీడిత్వా సాయాహ్నే శాలిహోత్రాశ్రమం ప్రతి హిడింబ్యా నివర్తనం. ఉదయకాలం అంతా కూడా హాయిగా విహరించడం, సాయంత్రం సమయానికి మళ్ళీ ఆశ్రమానికి తిరిగి రావటం. తత్ర వ్యాస ఆగమనం, ఆ ఆశ్రమ ప్రదేశానికి వ్యాస మహర్షి రావటము. వ్యాసేన కుంత్యా ఆశ్వాసనం, ఇన్ని కష్టాలు పడుతున్నటువంటి కుంతీదేవికి పాండవులని కాస్త ఊరట కలిగించేటువంటి మాటలతో వ్యాసుడు చక్కటి మాటలు చెప్పటం. వ్యాసస్య ప్రతినివర్తనం, వ్యాస భగవానుడు తిరిగి వెళ్ళిపోవడం. అంటే పాండవులు ఏం చేయాలనేటువంటి విషయాలని చెప్పి వ్యాస భగవానుడు తిరిగి వెళ్ళిపోవటం అనేటువంటి ఇవి ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతున్నాయి. అందులో సమయానుకూలంగా నేడు ఈ హిడింబతో విహరించేటువంటి విధంగా భీమసేనుడు పాణిగ్రహణం చేసి విహరించేటువంటి వరకు నేడు మనం చూద్దాం. శ్రీ వైశంపాయన ఉవాచ. యుధిష్ఠిరవచ శ్రుత్వా కుంతీమంగేధిరోప్యసా భీమార్జునాంతరగత యమాభ్యాం చ పురస్కృత తిర్యగ్యుధిష్ఠిరే యాతి హిడింబ భీమగామిని శాలిహోత్ర సరోరమ్యం ఆససాద జలార్ధిని. అందరూ కలిసి శాలిహోత్ర సరోవరం సమీపానికి ఆససాద అంటే సమీపించడం. దేనికోసం వచ్చారంటే జలార్ధిని,
దప్పిక తీర్చుకోవడం కోసం అని చెప్పి సరోవరంలో జలాలు తీసుకోవడం కోసం అని చెప్పేసి రమ్యమైనటువంటి సుందరమైన ఆ శాలిహోత్ర సరోవరం దగ్గరికి వచ్చారు. ఎలా వచ్చారు? యుధిష్ఠిరవచశ్రుత్వా, ధర్మరాజు మాటలు అయిపోయినాయి నిన్నటి పాఠంలో. ఏమని చెప్పాడు ధర్మరాజు? ఉదయం అంతా కూడా నువ్వు హాయిగా భీమసేనుడితో విహరించవచ్చు, సాయంత్రం సమయానికి నువ్వు తీసుకొచ్చి ఇక్కడ మాకు అప్పచెప్పాలి భీమసేనుని అని హిడింబతో చెప్పడం జరిగింది ధర్మరాజు. అట్లాంటి ఆ యుధిష్ఠిర వచనములు అయిపోయిన తర్వాత కుంతీ మంగేధిరోక్త్యస, కుంతీదేవిని తన భాగాన వీపు భాగాన మోస్తూ సా భీమార్జునాంతరగత యమాభ్యాం చ పురస్కృత, భీమ అర్జున అంతర్గత, భీముడు అర్జునుడు వాళ్ళిద్దరి మధ్యలో నడుస్తున్నటువంటి ఈవిడ హిడింబ. హిడింబ ఎవరి మధ్యలో నడుస్తుందంటే ఓ పక్కన ముందు భీముడు ఉన్నాడు, వెనకాల అర్జునుడు ఉన్నాడు, మధ్యలో ఈవిడ తల్లిని పట్టుకుని నడుస్తున్నది హిడింబ. అయితే వీళ్ళకంటే ముందు ఎవరున్నారు? యమాభ్యాం చ పురస్కృత, వాళ్ళకంటే ముందు యమాభ్యాం, యములు అనే పదానికి అర్థం అక్కడ జంట. నకుల సహదేవులు ఇద్దరు ముందు నడుస్తున్నారట. మరి అందరికంటే ఎవరున్నారు? తిర్యక్ యుధిష్ఠిరేయాతి, చివరిలో ధర్మరాజు. ధర్మరాజు చివరిలో అందరి చేత రక్షించబడుతూ ధర్మరాజు అక్కడ. తిర్యక్ యుధిష్ఠిరేయాతి హిడింబ భీమగామిని, భీమగామిని, భీముణ్ణి అనుసరిస్తున్నటువంటి విధంగా హిడింబ ఆ విధంగా నడుస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళారయ్యా అందరు కలిసి? శాలిహోత్ర సరోరమ్యం ఆససాద జలార్థిని, జలం కోసమని శాలిహోత్ర సరోవరం దగ్గరికి, రమ్యమైన జలములు కలిగినటువంటి ఆ సరోవరం దగ్గరికి, ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నారట. అక్కడ వనస్పతి తలం గత్వా పరిమృజ్య గృహం యథా పాండవానాం చ వాసం సా కృత్వా పర్ణమయం తథా. వనస్పతి తలం గత్వా, అక్కడ ఉన్నటువంటి వటవృక్షం ఛాయ దగ్గరికి వెళ్ళి, మహావృక్షం ఒకటి ఉంది, ఆ మహావృక్షం దగ్గరికి వెళ్ళి పరిమృజ్య గృహం యథా, అక్కడ చక్కగా పరిమృజ్య అంటే ఆ ప్రదేశాన్నంతా చక్కగా చేసింది హిడింబ. ఈ వీళ్ళు నివసించడానికి అనువైనటువంటి ప్రదేశాన్ని చూసుకుని ఎత్తుపల్లాలు లేకుండా ఆ ప్రదేశాన్నంతా చనువుగా చేసి అక్కడ పరిమృజ్య గృహం, ఆ ప్రాంతాన్నంతా చక్కగా చేసి శుభ్రం చేసి పాండవానాం చ వాసం సాకృత్వా పర్ణమయం తథా. పర్ణమయం, పర్ణము అంటే ఆకులు, నివాసానికి యోగ్యమైనటువంటి ఆకుల్ని తీసుకొచ్చి చక్కగా వాసం, నివాసానికి యోగ్యమైనటువంటి ఒక పర్ణశాలని నిర్మించింది. పాండవానాం చ వాసం కృత్వా, పాండవులకి నివసించడానికి తగినట్టుగా అప్పటికప్పుడు కొంత నివాసాన్ని ఏర్పాటు చేసింది ఆ చెట్టు కిందే. ఎవరయ్యా అంటే హిడింబ, ఆవిడ చేసిన మొత్తం ఏర్పాట్లని. ఆత్మనశ్చ తథా కుంత్యా ఏకోద్దేశే చకారస, ఆత్మనశ్చ కుంత్యా చ, వీళ్ళిద్దరికి కలిపి ఒక ప్రదేశం, ఏకోద్దేశం అంటే ఒక ప్రదేశంలోనే, ఏకాంత ప్రదేశంలో వీళ్ళిద్దరికి తగ్గట్టుగా ఒక ప్రదేశం, వాళ్ళు హాయిగా నివసించాలన్నా పడుకోవాలన్నా ఆడవాళ్ళిద్దరూ ఒక చోట ఉండటానికి వీలుగా అనువుగా ఒక ప్రదేశాన్ని చూసుకుంది. ఆత్మనశ్చ తథా కుంత్యా ఏకోద్దేశే చకారస పాండవాస్తు తతస్నాత్వా శుద్ధాః సంధ్యాముపాస్య చ. పాండవులు వీళ్ళు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పాండవులు వెళ్లి సరోవరంలో హాయిగా స్నాత్వా శుద్ధాః సంధ్యాముపాస్య, స్నానం చేసి శుభ్రమైనటువంటి శరీరధారుడై సంధ్యాముపాస్య, వాళ్ళ యొక్క సంధ్యావందనం మొదలైనటువంటి అగ్నిహోత్ర కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అటువంటి సంధ్యోపాసనలన్నీ చేసుకోవడం మొదలుపెట్టారు. హాయిగా ఆకలి సంధ్యోపాసన చేశాక అప్పుడు దాహం తీర్చుకుంటున్నారు. తృషితాః క్షుత్పిపాసాప్త జలమాత్రేణ వర్తయన్, హాయిగా ఆకలి దప్పును కూడా తీర్చేటువంటి సరోవరం అది. అట్లాంటి జలములు హాయిగా కడుపు నిండా తాగారు. జలమాత్రేణ వర్తయన్, జలమును తీసుకున్నారు. క్షుత్పిపాసాప్త తృషిత, ఆకలితో దాహంతో ఉన్నటువంటి వాళ్ళు ఆ నీటిని హాయిగా స్వీకరిస్తే, ఆ సరోవరంలో ఆశ్రమ ప్రాంతంలో వచ్చినటువంటి వీళ్ళు నా ఆశ్రమం దగ్గరికి వచ్చారు కాబట్టి వీళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి, వీళ్ళకి ఏం కావాలో చూడాలి, అతిథి మర్యాదలు చేయాలనే ఉద్దేశంతో శాలిహోత్రుడు ఆ మహర్షి శాలిహోత్రస్తతో జ్ఞాత్వా, జ్ఞాత్వ అంటే తెలుసుకోవటం, ఆ శాలిహోత్ర మహర్షి తెలుసుకున్నాడు వచ్చినటువంటి ఆశ్రమ ప్రాంతానికి వచ్చిన ఈ మహానుభావులకి నేను ఆతిథ్యం ఇవ్వాలి. ఎలా వచ్చారు వాళ్ళు? క్షుదార్తాన్ పాండవాంస్తదా, క్షుద్బాధ, క్షుద్బాధ అంటే ఆకలి బాధ, బాగా అలసిపోయి ప్రయాణం చేసి వచ్చారు, ఆకలి బాధతో ఉన్నారనేటువంటి విషయాన్ని జ్ఞాత్వా తెలుసుకున్నాడు మహానుభావులు. తెలుసుకుని
మనసా చింతయామాస పానీయం భోజనం మహత్. మనసులో ఒకసారి చింతించాట, వీళ్ళకి భోజనాలు వసతులు మొదలైనవన్నీ కావాలి. వెంటనే వాళ్ళకి ఏర్పాటైపోయింది, సిద్ధమైపోయింది. మనసా చింతయామాస, ఏమిటి? పానీయం భోజనం మహత్. మామూలుగా మహత్ అనే శబ్దం వాడారు ఇక్కడ. మహత్ భోజనం పానీయం, పంచభక్ష పర్వాణాలన్నీ అరణ్యంలో సిద్ధమైపోయినాయి. ఒక మహర్షి అలా కళ్ళు మూసుకుని మనసులో చింతిస్తే వచ్చినటువంటివి అవన్నీ కూడా. అది వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి ప్రయోగాలు, వాళ్ళ తపశ్సిద్ధులు అట్లా. అంటే మనం ఏమన్నా ఎంత చేసినా రావు ఇట్లాంటి. ఓ గంటలు గంటలు మనం స్టవ్ దగ్గర కూర్చొని వంటింట్లో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం, కానీ మనసులో అలా చింతించగానే అద్భుతమైనటువంటి భోజనం సిద్ధం అక్కడ అరణ్యాల్లో. ఇట్లాంటి వాళ్ళు అరణ్యాల్లో ఉంటే ఏమిటి, ఎక్కడ ఉన్నా ఒకటి. అయ్యో వీళ్ళు అరణ్యాల్లో ఎన్ని కష్టాలు పడుతున్నారో అనుకుంటా. మహానుభావులు, సిద్ధులైనటువంటి వాళ్ళు, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అట్లా. పానీయం భోజనం మహత్. తతస్తే పాండవా సర్వే విశ్రాంతా పృథయా సహ. హాయిగా భోజనం చేశారు, మంచి సుష్టుగా జలములు తాగారు. సర్వే పాండవా విశ్రాంతా. పాండవులందరూ హాయిగా విశ్రాంతి తీసుకున్నారు. ఎలా అంటే పృథయా సహ, తల్లి అయినటువంటి కుంతీదేవితో పాటుగా హాయిగా విశ్రాంతి పొందారు ఆ ఆశ్రమ ప్రాంతంలో. అక్కడ వాళ్ళు పూర్వ జ్ఞాపకాలన్నీ, కష్టాలన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఏమిటంటే యథా జతుగృహే వృత్తం. జతుగృహం అంటే లక్కై. లక్కై ఇంట్లో దగ్ధమైపోవటం సన్నివేశము, అక్కడి నుంచి బయటపడిన సన్నివేశాలు. యథా జతుగృహే వృత్తం రాక్షసేన కృతం చ యత్. దారిలో రాక్షసుడు చేసినటువంటి, ఈ హిడింబాసుడు చేసినటువంటి వృత్తాంతం ఏదైతే ఉందో ఆ వృత్తాంతాన్ని కృత్వా కథా బహువిధా కథాంతే పాండునందనం. ఇవన్నీ కూడా జతుగృహం దగ్ధమైపోయింది, రాక్షసుడు ఇట్లా సంహరించబడ్డాడు అనేటువంటివన్నీ వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అదే విధంగా పౌరులు కూడా గుర్తు చేసుకుంటున్నారు. పౌరులు ఏం మాట్లాడుకుంటున్నారు? బహువిధాహ కథాహ కృత్వా. రకరకాలైనటువంటి కథలుగా, గాథలుగా చెప్పుకుంటున్నారు అక్కడ వాళ్ళు. కృత్వా కథా బహువిధ కథాంతే పాండునందనం. వాళ్ళు ఆ నోట ఈ నోట వీళ్ళు రకరకాలుగా విన్నారు. పాండవులు కూడా వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు ప్రజలని, వీళ్ళు కూడా అలా కల్పించారు. ఎందుకంటే జతుగృహం లక్కయిల్లు దగ్ధం అయిపోయినటువంటి సంగతి ఎలా మాట్లాడుకున్నారో అక్కడ మనకే చెప్పారు. అది భీమసేనుడే అంటించాడు. కానీ అది కూడా పురోచనుడు వీళ్ళని సంహరిద్దాం అనుకునే దానికి ముందుగా భీమసేనుడే అంటించి బయటకు వచ్చేసారు సరిగ్గా. ప్రజలందరూ ఏమనుకున్నారు? దుర్మార్గుడైనటువంటి ఆ దుర్యోధనుడు చేసిన పని ఇది అని వాళ్ళు ఉన్న బండారాన్ని వాళ్ళు తెలుసుకున్నారు ప్రజలందరూ. ఇట్లా రకరకాలైనటువంటి కథలుగా ఈ విధంగా. అలాగే ఇక్కడ రాక్షసుడు కూడా సంహరించబడ్డాడు అరణ్యంలో. ఎలా సంహరించబడ్డాడు, ఏమిటి, ఎవరు చంపారు అనేటువంటివి రకరకాల కథలు గాథలు ప్రజలు రకరకాలుగా అనుకోవడం ప్రారంభించారు. కుంతీ రాజసుతా వాక్యం భీమసేన మధాబ్రవీత్. యథా పాండుస్తథా మాన్యః తవ జ్యేష్ఠో యుధిష్ఠిరః. అప్పుడు రాజపుత్రిక అయినటువంటి, రాజమాత అయినటువంటి కుంతీదేవి వాక్యం భీమసేనం అధాబ్రవీత్. భీమసేనుడితో ఒక వాక్యం చెప్తున్నది. భీమసేనుడితో మాట్లాడుతూ, నాయన, పాండురాజు ఏ విధంగా నీకు గౌరవించదగినటువంటి వాడు, అలాగే జ్యేష్ఠుడైనటువంటి నీ సోదరుడైనటువంటి ధర్మరాజు కూడా ఆ విధంగా గౌరవించదగిన వాడు, పూజనీయుడైనటువంటి వాడు. యథా పాండు తథా మాన్య. మాన్య అంటే గౌరవించబడటం, పూజనీయుడు అని అర్థం. పాండురాజు, నీ తండ్రి అయినటువంటి పాండురాజు నీకు ఏ విధంగా పూజించదగినటువంటి వాడు, తథా తవజ్యేష్ఠో యుధిష్ఠిర. అదే విధంగా నీ పెద్దవాడైనటువంటి, నీ సోదరుడైనటువంటి ధర్మరాజు కూడా తండ్రి స్థానంలో పూజనీయుడైన వాడు. అలాగే నేను కూడా అహం ధర్మ విధానేన మాన్య గురుతరా తవ. ధర్మవిత్ అన్న పదం వాడింది ఇక్కడ. ధర్మాలు, సకల ధర్మాలు తెలిసినటువంటి నేను కూడా గురుతరా మాన్య, అంతకంటే పూజనీయురాలైన దానిని నేను. మాతృదేవో భవ, ఆ తర్వాతే పితృదేవో భవ. అహం ధర్మ విధానేన మాన్య గురుతరా తవ. తవ అంటే నీకు, నీకు అంతకంటే పూజనీయురాలైన దానిని నేను. కాబట్టి నేను చెప్పిన మాట విను. తస్మాత్ పాండు హితార్థం మే యువరాజ హితం కురు. ఓ యువరాజ, హితం కురు. ఏదైతే మనకి హితమైనటువంటి ఉందో ఆ హితాన్ని నువ్వు చేస్తూ ఉండాలి. పాండు హితార్థం మే, పాండురాజు హితం కోసం, అలాగే నీ సోదరుడైనటువంటి వీళ్ళందరి యొక్క హితం కోసం
నువ్వు ఎంతో మేలు చేయవలసినటువంటి పని ఉన్నది. వాళ్ళేమన్నా మనల్ని మోసం చేసేసారు, ధృతరాష్ట్రుడు గాని దుర్యోధనాదులు గాని. నికృత ధృతరాష్ట్రేణ పాపేన అకృత బుద్ధిన, పాపేన అకృత బుద్ధిన. ఆ పాపాత్ముడు చేసినటువంటి నికృష్టమైనటువంటి కర్మలకి ధృతరాష్ట్రుడు కూడా చూస్తూ ఊరుకున్నాడు. నికృతాధార్త రాష్ట్రేణ ధర్మ ఈ దుర్యోధనుడు చేసినటువంటి అకృత్యాలన్నిటికీ కూడా ధృతరాష్ట్రుడు ప్రేరణ వెనకాల ప్రేరేపించి వదిలిపెట్టేశాడు. వాడు చేసినటువంటి దుష్కృతాలు అంతా ఇంత కాదు. దుష్కృతస్య ప్రతీకారం నపశ్యామి వృకోదర. కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఆ దుష్కృతాలకన్నిటికీ కూడా, దుష్కర్మలన్నిటికీ కూడా ప్రతీకారం నపశ్యామి, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటిది నాకు బోధపడట్ల. నపశ్యామి, ఏ విధంగా వాళ్ళ మీద ఈ ప్రతీకారం తీర్చుకోవాలి, మళ్ళీ తిరిగి రాజ్యం ఎలా మనం సంపాదించాలి అనేటువంటి బుద్ధి నాకు తోచట్లేదు. కాబట్టి ఓ వృకోదర, ముందు ముందు మంచి రోజులు ఉంటాయి నాయన, దానికోసం మనం నిరీక్షిద్దాం. తస్మాత్ కతిపయాహేన యోగక్షేమం భవిష్యతి. కుంతీమాత చెప్పింది అంటే అది జరిగి తీరుతుంది. యోగక్షేమం భవిష్యతి, మనకి క్షేమం కలుగుతుంది, చక్కటి యోగం లభిస్తున్నది. ఎప్పుడు? తస్మాత్ అహేన. అహేన అనే పదానికి అర్థం రోజులలో, కొద్ది రోజులు. ముందు ముందు కొన్ని రోజుల్లో మనకి మంచి క్షేమం కలగబోతున్నది. ఆ సమయం కోసం మనం నిరీక్షిద్దాం. అప్పటిదాకా ఇక్కడ ఉండటం మంచిది. క్షేమం దుర్గమిమం వాసం వత్స్యామహి యథావయం. కాబట్టి మనం యథావయం, ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉన్నాం. ఎలా? క్షేమం దుర్గమిమం వాసం. దుర్గము అంటే వనదుర్గము, గిరిదుర్గము, జలదుర్గము అని దుర్గాలు ఉంటాయి, నివాసం ఉండే ప్రదేశాలు, రక్షణ వలయంలాగా ఉంటాయి దుర్గం. ఇమం దుర్గం, ఈ వనదుర్గం, ఈ అరణ్యంలో మనం ఏర్పాటు చేసుకున్న ఈ నివాస ప్రాంతం అనేది ఇమం వాసం వత్స్యామ, ఇది నివాసయోగ్యంగా ఉంది కాబట్టి క్షేమంగా ఉంది మనకి. ఇక్కడ ఉండటమే సబబుగా ఉన్నది అని నేను భావిస్తున్నానయ్యా అంటూ కుంతీదేవి ఆవిడ యొక్క అభిప్రాయాన్ని వృకోదరుడికి, భీముడికి చెప్పడం ప్రారంభించారు. క్షేమం దుర్గమిమం వాసం వత్స్యామహి యథావయం. వత్స్యామ, మనం ఇక్కడే ఉందాం కొన్నాళ్ళు. ఎప్పటిదాకా? మనకి మంచి రోజులు వచ్చేంత వరకు ఇక్కడ ఉందాం. ఇదమన్యన్ మహద్దుఃఖం ధర్మకృచ్ఛ్రం వృకోదర. ఇదమన్యత్ మహద్దుఃఖం, ఇంతకంటే మనకి కష్టం ఇంకేం ఉండదు నాయన. చాలా కష్టాలు పడుతున్నాం, ధర్మం కోసం అని చెప్పి ధర్మబద్ధంగా నడుస్తున్న మనకి ఇన్ని కష్టాలు వచ్చాయి నాయన. అంతేకాకుండా ఇటువంటి కష్ట సమయంలో దృష్ట్వైవ త్వాం మహాప్రాజ్ఞ అనంగాభిప్రచోదిత. అనంగాభిప్రచోదిత, అనంగుడి చేత ప్రేరేపించబడినటువంటి ఈమెను చూసావు కదా, హిడింబని చూసావు కదా. దృష్ట్వైవ త్వాం దృష్ట్వైవ, ఓ మహాప్రాజ్ఞుడా, ఓ పండితుడా, ఈవిడ నిన్ను చూసి కామవసురాలైపోయింది. అనంగుడు ప్రేరేపించాడు. ఆ అనంగుడి చేత ప్రచోదనం కాబడినటువంటి ఈ హిడింబ ధర్మయుతంగా నన్ను, నీ సోదరుడైనటువంటి యుధిష్ఠిరుని యాచించింది, అర్థించింది, నిన్ను పతిగా కోరుకున్నది. యుధిష్ఠిరం చ మాం చైవ వరయామాస ధర్మతః. ధర్మంగా అడిగింది చక్కగా. పెద్దవాళ్ళని అడిగి ఏ విధంగా కోరుకోవాలో ఆ విధంగా నన్ను యాచించింది. నీ తండ్రితో సమానమైనటువంటి ధర్మసమ్మతమైనటువంటి ధర్మాత్ముడైన సోదరుడైన ధర్మరాజుని, యుధిష్ఠిరుణ్ణి నన్ను వరయామాస, వేడుకున్నది. ఏమనంటే, నాకు పతిగా భర్తగా నీ కుమారుని ఇవ్వమ్మా అని చెప్పి నా దగ్గరికి వచ్చి అడిగింది. కాబట్టి ధర్మార్థం దేహి పుత్రం త్వం సనశ్రేయ కరిష్యతి. కాబట్టి ధర్మం ప్రకారం చెప్పాలంటే ఈమెకి నువ్వు పుత్రుణ్ణి కలిగించడమే మంచిది నాయన. ధర్మార్థం పుత్రం త్వం దేహి. త్వం పుత్రం దేహి అంటే నీవు ఈమెకు పుత్రుణ్ణి కలిగించు. సనశ్రేయ కరిష్యతి, ఆ పుత్రుడు, సహా అంటే అతడు, ఆ పుత్రుడు నశ్రేయ కరిష్యతి. నహ అనే పదానికి అర్థం మనందరికీ శ్రేయస్సుని కలిగిస్తాడు, సుఖాన్ని, సంతోషాన్ని, మంచిని, సుఖాన్ని కలిగిస్తాడు, తప్పకుండా కలిగిస్తాడు. ఘటోత్కచుడు బ్రహ్మాండమైనటువంటి వాడు, మహాభారత యుద్ధంలో కూడా ఎంతో గొప్ప మేలు చేసినటువంటి వాడు. ధర్మరాజు అత్యద్భుతమైనటువంటి సుఖాన్ని పొందాడు ఘటోత్కచుని చూసుకుని. నశ్రేయ కరిష్యతి అని కుంతిదేవి ముందే చెప్పింది, పిల్లవాడు పుట్టక ముందే.
కాబట్టి ధర్మార్థం దేహి పుత్రం త్వం సనశ్రేయ కరిష్యతి. ప్రతివాక్యం తు నేచ్ఛామి ఆవయోర్వచనం కురు. ఆవయోర్వచనం కురు. ఆవయోహ అనే పదానికి అర్థం మేమిద్దరం చెప్పినటువంటి వచనాలు ఏవైతే ఉంటాయో ఆ మాటని నువ్వు నిజం చేయనాయన, మేము చెప్పినట్టు చేయనా. ప్రతివాక్యంతో నేర్చామి, మాకు ఎదురు చెప్పమా. ప్రతివాక్యం అంటే ఎదురు చెప్పడం, మాటకి ఎదురు మాట చెప్పడం ప్రతివాక్యం. ప్రతివాక్యంతో నా ఇచ్చామి నేర్చామి, నీ దగ్గర నుంచి ఎదురు మాట నేను, ఎదురు సమాధానం ఇంకా నేను అనుకోవట్లా, వస్తుంది అనుకోవట్లా. మేము చెప్పిన మాట నువ్వు వింటావు అనుకుంటున్నా. కాబట్టి ఆవయోరు వచనం, మేము చెప్పిన మాట నువ్వు చెయ్యి. ఇదిగో ఈమె యందు సంతానాన్ని కను, అతడు మనకు ఉపయోగపడతాడు అని కుంతీదేవి చెప్పింది ఆవిడ మనసులో ఉన్నమాట. వైశంపాయన ఉవాచ తథేతి తత్ప్రతిజ్ఞాయ భీమసేనో అబ్రవీదిదం. భీమసేనో అబ్రవీదిదం, తల్లి చెప్పినటువంటి, కుంతీదేవి చెప్పినటువంటి ఆ మాటల్ని ప్రతిజ్ఞాయ, ఆవిడికి మాట ఇచ్చి అలాగే అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తానని మాట ఇచ్చి భీమసేనుడు హిడింబతో అంటున్నాడు. ఏమని? శాసనం, తల్లికే ఇస్తున్నాడు మాట. శాసనం తే కరిష్యామి వేద శాసనమిత్యపి. అబో అమ్మా, నీ మాటే నాకు వేద శాసనం, వేదవాక్యం. ఇక వేరే వేదాలు అక్కర్లా, నీ మాటనే నాకు వేదవాక్యం అమ్మా. నీ ఆజ్ఞ నేను తప్పకుండా శిరసావహిస్తాను. తే కరిష్యామి శాసనం, తే శాసనం అవశ్యం కరిష్యామి, నేను తప్పకుండా చేస్తానమ్మా అని చెప్పి భీముడు తల్లికి మాట ఇచ్చాడు. సమక్షం భ్రాతృమధ్యేతు తాం చోవాచ రాక్షసి. సమక్షం భ్రాతృమధ్యే, సోదరులందరి మధ్యలో తాం చోవాచ రాక్షసి, భీమసేనుడు ఆ రాక్షసితో హిడింబతో అంటున్నాడు. తాం చ ఉవాచ అని అర్థం. చోవాచ అనేది విడదీస్తే చ ప్లస్ ఉవాచ. ఆ హిడింబతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. శృణు రాక్షసి సత్యేన సమయం తే వదామ్యహం. సమయము తే వదామ్యహం, సమయం. పెద్దవాళ్ళు వాళ్ళు నిన్ను వివాహం చేసుకోమంటున్నారు, అలాగే నీ యందు సంతానాన్ని కనమంటున్నారు. కాబట్టి ఒక నియమాన్ని చెప్తాను. ఏమిటదంటే, అన్నయ్య చెప్పాడుగా ఒక మాట. అన్నయ్య చెప్పిన మాట ఏంటంటే, పగలపూట సంచరించు, రాత్రిపూట మాకు ఇక్కడ తెచ్చిపెట్టు, అలా నువ్వు పుత్ర సంతానం పొందే వరకు నువ్వు విహరించవచ్చు అని చెప్పాడు. ఇక్కడ అదే నియమాన్ని భీమసేనుడు కూడా కాస్త వక్కాణించి చెప్తున్నాడు. ఏమనంటే, యావత్కాలేన భవతి పుత్రస్యోత్పాదనం శుభే అన్నాడు. యావత్కాలేన పుత్రస్య ఉత్పాదనం భవతి, ఎప్పటి వరకైతే పుత్రుడు నీకు కలుగుతాడో అప్పటి వరకు నేను నీతో ఉంటాను. తావత్కాలం చరిష్యామి త్వయా సహ సుమధ్యమే. సుమధ్యమే అంటే అందమైనటువంటి నడుము కలిగిన ఓ సుందరి. త్వయా సహ, నీతో పాటుగా, తావత్కాలం చరిష్యామి, అప్పటి వరకు నీతో గడుపుతాను, నీతో సంచరిస్తాను, నీతో తిరుగుతాను, నీతో విహరిస్తాను. ఎప్పటి వరకు? యావత్ పుత్రస్యోత్పాదనం భవ, చక్కటి శుభకరమైనటువంటి వారసుడు, వంశోద్ధారకుడు పుత్రుడు నీకు జన్మిస్తాడో అప్పటిదాకా నేను నీతో ఉంటాను. విశేషతో మత్సకాశే మా ప్రకాశయ నీచతాం, ఉత్తమ స్త్రీ గుణోపేత భజేథా వరవర్ణిని. కాబట్టి నా దగ్గర నీ మాయలు, లేకపోతే నీచతాం మా ప్రకాశయ, నీ రాక్షస గుణాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం నా దగ్గర ప్రదర్శించమాకు. ఉత్తమ స్త్రీ గుణాలు ఏవైతే ఉంటాయో వాటిని సేవించు. మేము నరులం కాబట్టి, నువ్వు కూడా అలాగే ధర్మబద్ధంగా మాట్లాడావు కాబట్టి, అటువంటి ధర్మోపేతమైనటువంటి చక్కటి ఉత్తమ స్త్రీ గుణాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆశ్రయించి మమ్మల్ని సేవించు అంటూ భీమసేనుడు వాళ్ళందరి మధ్యలో పలికాడు. కాబట్టి రాక్షసి అయినా కూడా ఈ హిడింబ అనేకమైనటువంటి దైవలక్షణాలు కలిగినటువంటి విధంగా భూత భవిష్యత్ కాలాలు ఏవైతే చెప్పిందో అవన్నీ నిజంగా భావించినటువంటి వీళ్ళు నియమాలు పెట్టడం జరిగింది. పొగలపూట చరించాలి, అలాగే పుత్రుడు కలిగేంత వరకే. కాబట్టి ఘటోత్కచుడు జన్మించంగానే ఈ హిడింబని అరణ్యంలో విడిచిపెట్టేసి పాండవులు వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతున్నది. అది ఆ ఈ భీమసేనుడు కూడా ఆ విధంగా పలికేటప్పటికీ ఆనందపడినటువంటి హిడింబ చాలా సంతోషించి భీమసేనుడితో పాటుగా హాయిగా విహరించడానికి బయలుదేరింది. ఆ వివరాలన్నీ వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు వివరిస్తున్నారు. వైశంపాయన ఉవాచ సా తథేతి ప్రతిజ్ఞాయ హిడింబా రాక్షసీ తథా గతాః నివేశేషు భోజ్యం రాజార్థమానయత్. సా కదాచిద్
విహారార్థం హిడింబా కామరూపిణి సా తథేతి ప్రతిజ్ఞాయ. ప్రతిజ్ఞాయ అంటే ప్రతిజ్ఞ చేసి ఏమని? తథా ఇది తథాస్తు ఇది. వాళ్ళు చెప్పినటువంటి నియమాలన్నిటికీ కూడా ఒప్పుకున్నది పాపం. అలాగేనని మాట ఇచ్చి హిడింబా రాక్షసీ తదా. ఎందుకని మరి వీళ్ళతో పాటు జీవితాంతం ఉండొచ్చు కదా అంటే ఉండడానికి లేదు అక్కడ. వీళ్ళేమన్నా నరులు, ఆమె ఏమన్నా రాక్షసి. కాబట్టి మానవుల సంచారం మధ్యలో ఒక రాక్షసిని పెట్టుకుని భార్యగా స్వీకరిస్తే అది దోషం అవుతుంది. నరులు ఒప్పుకోరు. ఎక్కడ ఏది జరిగినా ఇక ఈవిడికి ప్రమాదం వస్తుంది. కాబట్టి కొంతకాలం వరకే ఉండటం. అందులో రాక్షసులు ఎప్పుడైనా మరణించవలసినటువంటి వాళ్ళే. అది శ్రీకృష్ణ పరమాత్ముడు చూసుకుంటాడు తర్వాత. కాబట్టి కొంతకాలం వరకే ఒక నియమబద్ధంగా నియమం పెట్టుకుని వీళ్ళు వివాహం చేసుకున్నారు. తథేతి ప్రతిజ్ఞాయ హిడింబా రాక్షసీ తదా గతాహ నివేశేషు భోజ్యం రాజార్హమానయత్. తగినటువంటి విధంగా భోజ్య పదార్థాలన్నీ కూడా ఏర్పాటు చేసి పగటిపూట ఆయనతో గడుపుతూ రాత్రిపూట మళ్ళీ తీసుకొచ్చి అప్పజెప్పడం అనేటువంటిది బాధ్యతగా పెట్టుకున్నది. హాయిగా ఒక మంచి రోజు చూసుకుని వాళ్ళు విహరించడానికి బయలుదేరారు. పెళ్ళైన తర్వాత హనీమూన్ అంటాం కదా, అట్లాంటి. సా కదాచిత్ విహారార్థం. సా కదాచిత్ ఆమె ఒకానొక సమయంలో, కదాచిత్ అనే పదానికి ఒకానొక సమయంలో, విహారార్థం హిడింబ కామరూపిణి. కామరూపిణి అయినటువంటి హిడింబ భీమసేనుని తీసుకుని హాయిగా వాళ్ళు ఎంచుకున్నటువంటి ప్రదేశానికి బయలుదేరుతున్నారు. భీమసేనముపాదాయ ఊర్ధ్వమాచక్రమం తదా శైలశృంగేషు రమ్యేషు దేవతాయతనేషు చ. భీమసేనుని ఉపాదాయ, భీమసేనుని తీసుకుని, భీమసేనుడితో పాటుగా ఆ హిడింబ ఊర్ధ్వమాచక్రమం తథా పైన ఆకాశ మార్గంలో అలా వెళ్ళిపోయింది. ఆయన్ని పట్టుకుని, ఆయనతో చేపట్టుకుని ఆయన కూడా తీసుకుని వెళ్ళిపోయింది ఊర్ధ్వమాచక్రం. ఉదయం పూట ఎక్కడికి వెళ్ళిందయ్యా అంటే వాళ్ళకి ఏ ఏ ప్రాంతాలు తిరిగారు అనేటువంటి ఒక 5 శ్లోకాల్లో 6 శ్లోకాల్లో వివరిస్తున్నారు. ఇక వివాహానంతరం అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు ఏ ఏ ప్రాంతాలు తిరిగితే బాగుంటుంది, వాళ్ళ మనసు ఎంత ఉల్లాసంగా ఉంటుంది అనేటువంటిదంతా వర్ణించారు ఇక్కడ వ్యాసులు వారు. రమ్యమైన ప్రదేశాలు. శైల శృంగేషు రమ్యేషు, రమ్యమైనటువంటి కొండ పైభాగాలలో, శృంగములు అంటే పర్వత చర్యలు, కొండ చర్యలు, సుందరమైనటువంటి, మనం పెద్ద పెద్ద కొండపైకి వెళ్ళి అక్కడి నుంచి హాయిగా ఆకాశ మేఘాలు కనిపిస్తూ ఉంటాయి, మబ్బులు కనిపిస్తుంటాయి, కింద ఏమన్నా రమ్యమైన ప్రదేశాలు కనిపిస్తూ ఉంటాయి, సైట్ సీయింగ్ ప్లేస్. శైల శృంగేషు రమ్యేషు దేవతాయతనేషు చ. అద్భుతమైనటువంటి పెద్ద పెద్ద దేవాలయ ప్రాంగణాలలోకి విహరించారు అక్కడ, దేవతాయతనేషు. అలాగే మృగపక్షి విఘృష్టేషు రమణీయేషు సర్వేషు కృత్వా సా పరమం రూపం సర్వాభరణ భూషిత. చక్కటి అలంకారాలతో కూడుకున్నటువంటి హిడింబ భర్త అయినటువంటి ఈ భీమసేనుడితో పాటుగా రమ్యమైనటువంటి రమణీయ ప్రదేశాలలో మృగపక్షి విఘృష్టేషు, అనేకమైనటువంటి వృక్షాలు కలిగి ఆ వృక్షాలపైన చక్కటి పక్షులు మృగములు కలిగినటువంటి ప్రదేశాలు, ఏవైతే సుందరమైన ప్రదేశాలు ఉన్నాయో వన ప్రాంతాలన్నీ విహరించారు. అలా ఇంకా ఏ ఏ ప్రదేశాలు విహరించారు, ఆ తర్వాత ఘటోత్కచుడి జననం అనేది రేపటి పాఠంలో మనం వివరించుకుందాం. తర్వాత వ్యాసుల వారు రావటం, ఇవన్నీ రేపటి పాఠంలో ఉంటాయి. అంతవరకు శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.